హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ మనకు తెలుసు ఎంసెట్ ఫేజ్ 1 అయితే అయిపోయింది. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. ఫేజ్ 1 లో అనుకున్న వాళ్ళకి అనుకున్న కాలేజెస్ వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదన్నమాట. అయితే చాలా వరకు స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ ఎదురు చూస్తున్నారు అనమాట. ఫేజ్ 2 లో మంచి కాలేజెస్ అయినా ఉంటాయేమో, వాటికైనా పెట్టుకుందామని చెప్పేసి. కానీ ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ కాదు, అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా థింక్ చేస్తున్నారు అనమాట. రిమైనింగ్ కాలేజ్ లో చూసుకుంటే డొనేషన్సే మనకి 10 lakhs అలానే 20 lakhs డొనేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ కానీ మనకి ఇక్కడ డొనేషన్ లేకుండా కేవలం 4 లక్షల్లోనే మనకైతే 4 lakhs బడ్జెట్ లోనే మనకి బీటెక్ కంప్లీట్ అయ్యే కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఆ కాలేజ్ లిస్టులు అనేవి ఏంటి మొత్తం క్లియర్ గా మీ అందరికి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ముందుగా మనకి ఇక్కడ 4 lakhs బడ్జెట్ లో ఏ కాలేజెస్ ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం. మనకి ఓవరాల్ గా బడ్జెట్ ఎంత ఉంది ఇక్కడ? మనకి 4 lakhs బడ్జెట్ అనమాట. 4 lakhs బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకైతే మెయిన్ గా అయితే ఈ కాలేజెస్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ముందు లొకేషన్ వైజ్ చూసుకున్నట్లయితే మనం కోంపల్లి ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కోంపల్లిలో ఏవే కాలేజెస్ ఉన్నాయి అన్నది మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఎంఆర్సి, అలానే మనకి మల్లారెడ్డి విశ్వప్రీత్. ఓకేనా, మల్లారెడ్డి మనకైతే విశ్వప్రీత్ లో అయితే మనకైతే ఉండడం అయితే జరిగిందనమాట. మనకి ఇవి వచ్చేసి మనకి ఓవరాల్ గా మనకైతే 4 lakhs లో అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కోంపల్లి ఏరియాలో ఉంటాయి అనమాట ఈ కాలేజ్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి మోయినాబాద్ ఏరియాలో మనకి ఉన్న కాలేజ్ చూసుకున్నట్టయితే మోయినాబాద్ లో వచ్చేసి మనకైతే జోగి. ఓకేనా, మనకైతే ఇక్కడ జోగి కాలేజ్, అలానే మనకైతే లార్డ్స్ కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఈ 2 కాలేజెస్ వచ్చేసి మనకి 4 lakhs బడ్జెట్ లో మనకి మోయినాబాద్ సైడ్ అయితే ఈ కాలేజెస్ లో ఉన్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి గట్కేసర్ ఏరియా. ఓకేనా, మనకైతే ఇక్కడ గట్కేసర్ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ గట్కేసర్ ఏరియాలో ఉన్న కాలేజ్ చూసుకున్నట్లయితే కేపీఆర్ఐటి. ఓకేనా, మనకి కేపీఆర్ఐటి. అలానే వచ్చేసి నల్లమల్లారెడ్డి అనమాట, ఎన్ఎన్ఆర్జి నల్లమల్లారెడ్డి. ఓకేనా, మనకైతే నల్లమల్లారెడ్డి కాలేజ్ అవుతుంది. అలానే ఇంకా మనకి సంస్కృతి కాలేజ్ కూడా మనకైతుంది అనమాట, సంస్కృతి. అలానే వచ్చేసి మనకి మేఘా ఉమెన్స్, ఇది వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అనమాట. మేఘా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఏవైతే మన గట్కేస్ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో మనకి కాలేజెస్ మనకి 4 lakhs బడ్జెట్ లో అయిపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ, మనకు తెలుసు కదా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో ఉన్నాయి ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో అవి చూసుకుంటే ఇక్కడ మనకి రామోజీ ఈ ఏరియాలో ఉన్న కాలేజ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కేఎన్ఆర్ఆర్ మనకు ఒకటి ఉంది. అలానే అవంతి కాలేజ్ ఒకటి ఉంది. అలానే వచ్చేసి మనకి సెయింట్ మేరీస్. ఓకేనా, సెయింట్ మేరీస్ కాలేజ్ ఉంది, సెయింట్ మేరీస్. అలానే అన్నమాచార్య. ఈ కాలేజ్ వచ్చేసి మనకి హైత్ నగర్ లొకేషన్ లో మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న కాలేజ్ లో ఇవి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాదర్గుల్. ఓకేనా, మనకి నాదర్గుల్ ఏరియాలో వచ్చేసి స్ఫూర్తి కాలేజ్ ఉందన్నమాట. ఓకేనా, ఈ కాలేజ్ వచ్చేసి మనకి నాదర్గుల్ దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం సైడ్. ఓకేనా, మనకి ఇబ్రహీంపట్నం సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇబ్రహీంపట్నం సైడ్ ఉన్న కాలేజ్ లో చూసుకున్నట్లయితే మెయిన్ గా వచ్చేసి మనకి ఏవియన్, శ్రీ హిందూ సెకండ్ క్యాంపస్ అనమాట, శ్రీ హిందూ సెకండ్ క్యాంపస్ ఇది మనకు. అలానే వచ్చేసి సిద్ధార్థ, భరత్ కాలేజ్, శ్రీదత్త. ఓకేనా, మనకి ఇబ్రహీంపట్నం సైడ్ ఏవిఎన్ కాలేజ్ ఉంది. అలానే వచ్చేసి మనకి శ్రీ హిందూ సెకండ్ క్యాంపస్ ఉంది. అలానే వచ్చేసి సిద్ధార్థ కాలేజ్ ఉంది, భరత్ కాలేజ్ ఉంది, శ్రీదత్త కాలేజ్. ఓవరాల్ గా ఈ కాలేజెస్ అన్ని చూసుకున్నట్లయితే మనకి 4 lakhs బడ్జెట్ లోనే మనకి బీటెక్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్ గా నాకు